ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులారా. ఒకసారి మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక కార్డులు, అందులోనే ఆరోగ్య వ్యాపార రుణాల సమాచారం, త్వరలో పట్టణ మహిళలను సభ్యులుగా చేర్చే కార్యక్రమం, విహబ్ యాక్సిలరేషన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి ఫోటోతో చూస్తున్నాం మిత్రులారా. మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటిది న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. చేతి వృత్తుల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దండి, సీఎంతో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ తెలంగాణ రైజింగ్ బోర్డులో సలహాదారుగా చేరేందుకు అంగీకారం. అభిజిత్ బెనర్జీని సత్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటిది ఫోటోతో ఉన్నటువంటి వార్త చూస్తాం మిత్రులారా. మరి నోబెల్ బహుమతి అందుకున్నటువంటి ఈ యొక్క బెనర్జీ గారిని సత్కరిస్తున్న దృశ్యం ఇది. భారత్కు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, పిఓకేను పాకిస్తాన్ అప్పగించాల్సిందే, తిరంగా ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. తిరంగా ర్యాలీలో మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు వేదికపై మహేశ్వర్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి, కిషన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, రఘునందన్ రావు తదితరులు ఉన్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా శనివారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై నిర్వహించిన ర్యాలీలో కిషన్ రెడ్డి, గౌడ నగేష్, మంగ్లీ, డికే అరుణ, జయప్రద, మందకృష్ణ మాదిగ, వెల్లకొండ సాయి శ్రీనివాస్ తదితరులు ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా ట్యాంక్ బండ్ పై ర్యాలీ అయినటువంటి చిత్రం చూస్తున్న మిత్రులారా. మరి ట్యాంక్ బండ్ పై తిరంగా జెండాను పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఊరేగింపు వస్తున్నటువంటి దృశ్యం చూస్తున్నాం. మరి ఈ యొక్క చిత్రంలో జయప్రద తదితరులు కూడా పాల్గొన్నటువంటి విషయం కనిపిస్తుంది మిత్రులారా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ను సన్మానించి జ్ఞాపికను అందజేస్తున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. ఆర్కిటెక్ట్ కావాలనుకున్న నాన్న కోరిక తీర్చడానికి న్యాయవాదిని అయ్యా, బాల్యం నుంచే నాలో రాజ్యాంగం నిక్షిప్తం, బాబాసాహెబ్ ఆలోచనలతోనే పెరిగా, జస్టిస్ నారీమణి, జస్టిస్ లావు నాగేశ్వరరావుల ప్రోత్సాహాన్ని మరవలేను. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్మాన సభలో సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. చిన్న కాళేశ్వరం పెద్ద భారం, నిర్మాణంలో జాప్యంతో పెరిగిన ప్రాజెక్టు వ్యయం 2008లో 632 కోట్లు అనుకుంటే తాజాగా అంచనా 1734 కోట్లు. అధికారుల చుట్టూ చెక్కలు కొడుతున్న దస్త్రం, అనుమతుల్లో జాప్యం జరిగితే ఖర్చు మరింత పెరిగే అవకాశం. వరద నీటి నుంచి బయటపడిన తర్వాత చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ అనేటువంటిది ఫోటోతో ఉన్నటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మనం రామోజీ ఫిలిం సిటీ ప్రధాన ద్వారం వద్ద 108 దేశాల సుందరిమణులతో రామోజీ గ్రూప్ సంస్థల సిఎండి సిహెచ్ కిరణ్, ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి అనేటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్తను చూస్తున్నాం మిత్రులారా. మొత్తం సుందరిమణులు అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రధానమైనటువంటి గేట్ దగ్గర నిలబడినటువంటి ఒక భారీ ఫోటోను ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా బాహుబలి సెట్ లోని రాజసింహాసనం వద్ద అందగత్తెలు అనేటువంటి ఫోటో ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అద్భుతాల ప్రపంచంలో అందగత్తెల సంబరం అనేటువంటి ఈ యొక్క ఫోటో సందర్భంగా ఉన్నటువంటి చూస్తున్నాం. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీ లో 108 దేశాల సుందరాంగుల సందడి అనేటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ఫోటో చూస్తున్నాం. తర్వాత మిస్ వరల్డ్ పోటీదారుకు స్వాగతం పలుకుతున్న రామోజీ గ్రూప్ సంస్థల సిఎండి సిహెచ్ కిరణ్, ఫిల్మ్ సిటీ ఎండి విజయేశ్వరి, చిత్రంలో రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, విక్రమపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనేటువంటి న్యూస్ అక్కడ చూస్తున్నాం మిత్రులారా. మరి అదేవిధంగా మిస్ వరల్డ్ సిఇఓ జూలియా మురళితో కరచాలనం చేస్తున్న రామోజీ గ్రూప్ సంస్థల సిఎండి సిహెచ్ కిరణ్, చిత్రంలో భారత్ బయోటెక్ ఎండి సుచిత్ర ఎల్, ఫిల్మ్ సిటీ ఎండి విజయేశ్వరి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మిస్ వరల్డ్ సిఇఓ జూలియో మురళి 2024 విజేత కృష్ణ పిస్కోవాలతో సంభాషిస్తున్న వినయ్ రేచస్ ఎల్లా అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తో ముచ్చటిస్తున్న రామోజీ గ్రూప్ సంస్థల సిఎండి సిహెచ్ కిరణ్, సిహెచ్ దివిజ, సినీ నిర్మాతలు జెమినీ కిరణ్, శ్యాంప్రసాద్ రెడ్డి, శోభు యారగడ్డ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. అదేవిధంగా మరి మొఘల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న అందల భామలు అతిథులు అనేటువంటి న్యూస్ ఒకటి భారీ చిత్రాన్ని ఒకటి చూస్తున్న మిత్రులారా. ఏ రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో తెలంగాణ అభివృద్ధి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోమలగూడెంలో హై లెవెల్ వంతెనను శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, చిత్రంలో ఎమ్మెల్యే మాలత్ రామదాస్ నాయక్, ఎంపీ రామసాయం రఘుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోనల సాంబశివరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, అటవీ సంస్థ చైర్మన్ పోదెం వీరయ్య అనేటువంటి ఒక న్యూస్ అక్కడ చూస్తున్న మిత్రులారా. మీరు
స్ఫూర్తి ప్రదాతలుగా ఎదగాలి. అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో మంత్రి సీతక్క, మీకు మీకు మేమంతా అండగా ఉన్నాం, మీరు ఎప్పటికీ అనాథలు కారు, ఆత్మవిశ్వాసంతో ఉన్నత స్థానాలకు ఎదిగి మరింత మందికి స్ఫూర్తి ప్రదాతలుగా ఎదగాలనేటువంటి మాట చెప్తున్నారు మంత్రి సీతక్క గారు. బాలికకు భోజనం తినిపిస్తున్న మంత్రి సీతక్క చిత్రంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ యొక్క కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్, సంచాలకులు నిర్మలా కాంతి బేస్లీ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ ముకుందరెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మోతే శ్రీలతారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. 2 రోజుల్లో 20 మంది మావోయిస్టుల అరెస్టు, భారీగా ఆయుధాల స్వాధీనం. వివరాలను వెల్లడించిన ములుగు ఎస్పీ శబరీష్. వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ శబరీష్, ఇతర పోలీసు అధికారులు చిత్రంలో అరెస్ట్ అయిన మావోయిస్టులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, సామాగ్రి అనేటువంటి చిత్రం ఒకటి చూడవచ్చు మిత్రులారా. వెంకటాపురం, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఒక న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ప్రజలే ట్రాఫిక్ పోలీసులై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వాళ్ళను పట్టిస్తున్నారు. ఫోటోలు, వీడియోలు తీసి పోలీస్ ఎక్స్ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు. రూల్స్ బ్రేక్ చేస్తున్న పోలీసులను వదలట్లే. జనం పెట్టే పోస్టులపై వెంటనే స్పందిస్తున్న పోలీస్ శాఖ. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు కేసులు 19,683, జరిమానాలు 75 లక్షలు అనేటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. కొద్దిగా ప్రజలే ట్రాఫిక్ పోలీసులై కొద్దిగా డీటెయిల్స్ సంబంధించిన న్యూస్ ఇది. సైబరాబాద్ పోలీసులకు వాట్సాప్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్. వితౌట్ హెల్మెట్ 2,627, ట్రిపుల్ రైడింగ్ 235, సెల్ ఫోన్ డ్రైవింగ్ 303, రాంగ్ సైడ్ డ్రైవింగ్ 1,404, డేంజరస్ డ్రైవింగ్ 1,087, రాంగ్ పార్కింగ్ 14,058, మొత్తం 19,683 అనేటువంటి ఒక న్యూస్ సంబంధించినటువంటి ట్రాఫిక్ సంబంధించిన న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులు. నీట్ ఫలితాల ప్రకటనపై మద్రాస్ హైకోర్టు స్టే. పవర్ కట్ తో ఎగ్జామ్ సరిగా రాయలేదని స్టూడెంట్ల కేసు అనేటువంటి న్యూస్ అక్కడ చూస్తున్నాం మిత్రులారా. మహిళా సంఘాల సభ్యులకు ఫ్రీగా హెల్త్ టెస్టులు. ఆరోగ్య భద్రత కల్పిస్తాం, యూనిక్ ఐడి కార్డులు ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి. మహిళా శక్తియే కాంగ్రెస్ బలం. చైనా పాక్ యుద్ధంలో ఇందిరాగాంధీ ప్రపంచానికి మహిళా శక్తిని చాటారు. ఆడబిడ్డలను వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తున్నాం. మహాలక్ష్మి స్కీమ్ తో ఆర్టిస్ట్ కి లాభాలు, మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని వెల్లడి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. మహిళలకు డిజిటల్ స్కిల్స్ ట్రైనింగ్ కోసం హెచ్పి సంస్థతో కుదుర్చుకున్న ఎంఓయూను సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మార్చుకుంటున్న హెచ్పి ప్రతినిధి విహెచ్బిసి సిఓ దీప్తి అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. దేశం విదేశం, భారత్ తో ట్రేడ్ డీల్ పై తొందరేం లేదు. ట్రంప్ తమ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ 100% సుంకాలు తగ్గిస్తుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. త్వరలోనే భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరుగుతున్నదని చెప్పారు. అయితే ఈ డీల్ కోసం తాము తొందరపడడం లేదని వ్యాఖ్యానించారు. ట్రంప్ కు సంబంధించినటువంటి వార్త ఒకటి చూడొచ్చు మిత్రులారా. జవాన్ భూమి కబ్జా. తన భూమి కబ్జా గురైందని న్యాయం చేయాలని సిద్దిపేట జిల్లా చౌదరపల్లి గ్రామానికి చెందిన జవాన్ రామస్వామి అనే ఆర్మీ జవాన్ చేసిన వీడియో వైరల్ అయింది. విఆర్ఓగా చేస్తున్న వరుసకు సోదరుడైన వ్యక్తి ధర్నీ ఫోటో సాయంతో రికార్డులు మార్చేశారని ఆరోపించారు. ఈయన జవాన్ సంబంధించినటువంటి ఆయన భూమి కబ్జా అయినటువంటి విషయం మనం ఒకటి చూస్తున్నాం వార్తగా మిత్రులు. తప్పుడు ప్రచారం చేస్తే కేసులు. మధ్యప్రదేశ్ తరహా చట్టం తీసుకొస్తాం. పిసిసి చీఫ్ మహేష్. నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలోనూ కేబినెట్ విస్తరణ. ఈ నెల 26, 27 తేదీలో పిసిసి కార్యవర్గం ప్రకటిస్తామని వెల్లడి అనేటువంటి పిసిసి చీఫ్ సంబంధించినటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. సరస్వతి పుష్కరాల్లో భక్తులకు తిప్పల. వీకెండ్ కావడంతో పోటెత్తిన జనం. 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. చంటిబిడ్డలతో అడవిలో చెట్ల కింద సేదతీరిన భక్తులు. మండు టెండల్లో తాగునీళ్ళు లేక అవస్థలు. సరస్వతి పుష్కరాలకు వెళ్లే మహాదేవ్పూర్, కాళేశ్వరం అటవీ మార్గంలో భారీగా నిలిచిపోయిన వాహనాలు అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. ఈ యొక్క సరస్వతి పుష్కరాల్లో భక్తులకు తిప్పాలనేటువంటి న్యూస్ సంబంధించిన విషయంలో ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేస్తున్న భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే అనేటువంటి న్యూస్ చూస్తున్నాం మనము. సొంతంగా బండి నడుపుకుంటూ మరి ట్రాఫిక్ ను కలెక్టర్ గారు, ఎస్పీ గారు నడిపిస్తున్నటువంటి ఒక బైక్ కూడా మనం చూడొచ్చు మిత్రులారా. భక్తులకు తిప్పలు తీర్చాలని చెప్పేసి వారే స్వయంగా ఈ యొక్క బండి నడుపుతున్నటువంటి దృశ్యం చూడొచ్చు. లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ముగిసిన అప్లికేషన్ గడువు. 8,500 పైగా దరఖాస్తులు.
అర్హుల మేరకి శిక్షణ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. డ్రగ్స్ నియంత్రణలో రాష్ట్ర పోలీసులు నంబర్ 1 సిపి ఆనంద్ రాష్ట్ర పోలీసులను అభినందించిన సీఎం. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి సాధించడం గర్వకారణంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 138 దేశాలలో పోటీపడి తొలి స్థానంలో నిలవడం గర్వకారణమని చెప్పారు. దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్ లో ఎక్సలెన్స్ యాంటీ నార్కోటిక్స్ కేటగిరీలో ఆయన మొదటి బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని సిపి ఆనంద్ కలవడంతో ఆయనతో సహా పోలీస్ సిబ్బందిని సీఎం అభినందించారనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మాజీ ఐఏఎస్ కు సైబర్ నేరగాళ్ల టోకరా, ట్రేడింగ్ టిప్స్ ఇస్తామని 3.37 కోట్లు లూటి, కుట్రలో భాగంగా ఇరికించారు, బెయిల్ ఇవ్వండి. హైకోర్టులో శ్రవణ్ కుమార్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఒక ప్రైవేట్ సంస్థను మోసం చేసిన ఆరోపణలతో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన శ్రవణ్ రావును ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా మరి ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి శ్రవణ్ కుమార్ సంబంధించిన వార్త చూస్తుంది మిత్రులారా. కరెంట్ షాక్ పెట్టి పులిని మట్టుబెట్టి K8 పులి, ఈ యొక్క పులినే వాళ్ళు కరెంట్ షాక్ తో చంపేసినటువంటి పులి ఫోటో కూడా చూస్తుంది మిత్రులారా. ఈ అధికారుల అదుపులో 15 మంది అనుమానితులు. ఆసిఫాబాద్ 6 ఏళ్లుగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తిరుగుతున్న K8 ఆడపులి పెంచి కల్పేట మండలం అగర్గూడ గ్రామం సమీపంలోని పాత చిచ్చాల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు అమర్చిన విద్యుత్ తీగ తగిలి మృత్యువాత పడింది అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. ఫ్రీ జర్నీకి ఇబ్బందులు లేకుండా కొత్త బస్సులు, ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం. మిత్రులారా, ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తను చూద్దాం ఒకసారి. టెంపరీ ట్రంప్ తో తిప్పలు, అమెరికాతో వాణిజ్య సంబంధం లేకపోతే ప్రపంచ దేశాలు మనుగడ సాగించలేవు అన్నట్టుగా ట్రంప్ టెంపర్తనం ప్రదర్శిస్తున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని 35 కోట్ల జనాభా ఉన్న అమెరికా నియంత్రించాలని అనుకోవడం ఏమిటి అనేటువంటి ఏవిఎన్ ఆంధ్రజ్యోతి చీఫ్ రాధాకృష్ణ గారు చెప్తున్నటువంటి విషయం ఒకటి చూస్తున్న మిత్రులు. మహిళల ఓట్లు మాకే, మళ్ళీ అధికారం మాదే, 1 కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. వి హబ్ స్టార్ట్అప్ సదస్సులో మహిళా ఆంట్రప్రెన్యూర్ తో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఈ సందర్భంగా మాట్లాడినటువంటి మాట చూస్తున్నాం మిత్రులారా. అందంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సుందరిమల్లు ఆట విడుపు. గచ్చిబౌలి స్టేడియంలో సందడిగా మిస్ వరల్డ్ స్పోర్ట్స్ డే, స్ప్రింట్, షాట్ పుట్, బ్యాడ్మింటన్, ఫిట్నెస్, చెస్ పోటీలు. మిస్ ఎస్టోనియా ఎలిస్ రాడ్మాకు స్వర్ణం. రామోజీ ఫిలిం సిటీ సందర్శన, బాహుబలి కుర్చీలో సెల్ఫీలు. నేడు సచివాలయానికి అందాల బామలైనటువంటి న్యూస్ అక్కడ చూస్తున్నాం మిత్రులారా. మనం కాంగ్రెస్ ను కాదని శశిధర్ కు పట్టం, అఖిలపక్ష బృందాల్లో ఒకదానికి నేతృత్వం. మోదీ సర్కారు సంచలన నిర్ణయం, మండిపడ్డ కాంగ్రెస్ నేత జైరాం రమేష్. కాంగ్రెస్ లో ఉండటం వేరు, కాంగ్రెస్ తో ఉండటం వేరని వ్యాఖ్య. దౌత్య ప్రచారానికి ఎంపీలతో 7 బృందాలు, ఇండియా కూటమి నుంచి 3కి నేతృత్వం. ప్రపంచవ్యాప్తంగా పాక్ ను ఎండగట్టడం లక్ష్యం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ధరూర్, రవిశంకర్, జయంత్, సంజయ్ కుమార్, జూ కనిమలి, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిండే అనేటువంటి వీరు 7 పాక్ గురించి ప్రచారం చేసేటువంటి సభ్యులుగా మనం చూస్తున్నాం మిత్రులారా. రాష్ట్రపతికి గడువు కేంద్రమే పెట్టింది, అపాస్ట్రఫీస్ కామాతో ఉన్నది వార్త ఇది. 2016లో 2 మెమోలు జారీ చేసిన కేంద్ర హోంశాఖ రాష్ట్రాల బిల్లుల మీద 3 నెలల్లోపు ఆమోదం తెలపాలని రాష్ట్రపతికి సూచన. ఆ మెమోలనే ప్రస్తావించిన సుప్రీంకోర్టు అనేటువంటి ఈ మధ్యలో రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టును ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వార్త ఉన్నటువంటి విషయం చూస్తున్నాం మిత్రులారా. నేడు నింగిలోకి నిఘా నేత్రం, 5 ఏళ్ల దాకా సేవలు, EOS 09 ఉపగ్రహం ప్రయోగం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. పిల్లల్లో స్వీట్లు తినే అలవాటు తగ్గించండి, పాఠశాలలో షుగర్ బోర్డులు పెట్టండి, ప్రిన్సిపాళ్లకు CBSE ఆదేశాలు, మధుమేహంపై చిన్నతనం నుంచే అవగాహన అనే ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఉద్యోగుల కోసం బీఆర్ఎస్ యుద్ధం, సమరశంఖం పూరించేందుకు సిద్ధమైన పార్టీ నాయకత్వం, సర్కారుపై పూర్తి స్థాయిలో ఒత్తిడి, ఉద్యోగుల పెన్షన్ల డిమాండ్లపై పోరు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా అంగన్వాడీ టీచర్ల ఆగ్రహం అనేటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్తలు ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కడుపు మండిన రైతన్న
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, సన్నవడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు మండలం అమలాపురంలో తొర్రూరు నర్సంపేట రహదారిపై ధాన్యం బస్తాలకు నిప్పంటించి ఆందోళన చేస్తున్న రైతులు. తూకంలో తాకట్లు, అన్నదాత నిలువు దోపిడీ, క్వింటాలకు వడ్లకు 6 కిలోల కోత అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. మరి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన న్యూస్. రియల్ ఎస్టేట్ దివాలా, పడిపోయిన భూముల క్రయ విక్రయాలు, సగం కూడా రాని రిజిస్ట్రేషన్ ఆదాయం, కరోనా కాలం కన్నా దారుణంగా పతనం, రాబడి అంచనా మరి ఈ విధంగా ఉంటే వచ్చింది కేవలం ఎంతో మన 46.4% అనేటువంటి ఒక న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులు. గుడి పేరుతో బురిడి, 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు, సిటీ శివార్లో కాంగ్రెస్ నాయకుల న్యాయ మోసం, ముందుగా గుడి నిర్మాణం ఆపై వెంచర్, భూమి పూజ కాదరైన కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే, వారిని అడ్డం పెట్టుకుని ప్లాట్ల విక్రయాలకు స్కెచ్, మల్రెడ్డి రంగారెడ్డి పేరిట కాలనీ ఏర్పాటు, నోటీసులు ఇచ్చిన నిర్మాణ పనులు కొనసాగింపు అనేటువంటి ఒక న్యూస్ ఒకటి మనం నమస్తే తెలంగాణలో చూస్తున్నాం మిత్రులారా. ఈ యొక్క ఇల్లు కడుతున్నటువంటి గుడి కడుతున్నటువంటి ఒకటి చూస్తున్నాం కట్టడం. సింహగర్జనకు 24 ఏళ్లు పూర్తి. కరీంనగర్ లో నిర్వహించిన సింహగర్జనకు హాజరైన అశేష జనవాహిని అభివాదం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైల్ ఫోటో. అంటే సింహగర్జన ప్రారంభించి 24 ఏళ్ళది, అప్పుడు కేసీఆర్ ఈ విధంగా ఉన్నటువంటి ఫోటో చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన న్యూస్ మరి ఈ విధంగా ఉన్నాయి మిత్రులారా. నమస్తే.